గవర్నమెంట్ లో మనకు ఉండేటువంటి ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ సంస్థలు అన్నింటిలో కూడా అవుట్ సోర్సింగ్ రకరకాలైనటువంటి ఉన్నాయి. ఆశా వర్కర్స్ నుంచి అంగన్వాడీ వర్కర్స్ నుంచి రకరకాలు ఉన్నటువంటి వాటిలో ఏమైనా రిజర్వేషన్స్ ఉన్నాయా? అలాగే అవుట్ సోర్సింగ్ వాటిలో ఉన్నాయా? మరి ఎక్కడ కూడా రిజర్వేషన్స్ అంటూ ఎక్కడ అమలు ఉన్నాయా అంటే ఉన్నాయి పేపర్లలో. కానీ వాటి కోసం కొట్టాడుకోండి అని చెప్పేసి ఒక పద్ధతి ఉంది. కానీ రిజర్వేషన్ కంటూ లేనే లేవు మన భారతదేశంలో. ఉన్నత వర్గాలకే ఉన్నాయి. ఒకటి లెక్క తీసుకున్నట్టయితే పైన పైన స్థానాల్లో తీసుకుంటే నీ వాటా ఎంత అంటే 1% కూడా ఉండటంలా. మనం ఈ వాస్తవాన్ని మనం గుర్తించేటట్టుగా చేయాలి. గుర్తించడంలా అందులో కూడా మనం కూడా గుర్తించడంలా సోకాడుగా ఉండేటువంటి ఇదంతా లలాట లిఖితం, ఈ దేవుడు నా మీద రాసినటువంటి రాత అని అనుకొని తిరిగి అదే భజనలో పడిపోతున్నాం, అదే పూజలో పడుతున్నాం, అదే వెళ్ళిపోయి వాడికి ఉండేటువంటి ఎవరు నేను బ్రాహ్మణులకు వ్యతిరేకం కాదు, ఎవరి అగ్రవర్ణాలకు వ్యతిరేకం కాదు, ఆ విధానాలకు వ్యతిరేకం. ఆ విధానాల ఫలితంగా మొత్తం కూడా మనం ఎట్లా అయిపోయామంటే వారికి లోబడిపోతున్నాం, ప్రతీతి చేస్తున్నాం. ఈనాడు పండుగలది వినాయక చవితి సమూహం చేశారు. అదే కాదు హనుమత్ జయంతి ఎప్పుడు లేదు, ఇప్పుడు హనుమత్ జయంతిలో వచ్చేసినాయి, దుర్గా వచ్చినాయి, ఇంకోటి చాలా రకాలు వస్తున్నాయి. నీకు పండుగలకు ఏం చేస్తున్నావు? నీ పండుగ సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా పండుగ చేయాలా? పూలే జయంతి సందర్భంగా అందరూ వచ్చి దండ వేయడంతో సరిపోయిందా? పండుగ రూపంగా నేను ఏం చేయట్లా? అదే కాదు అనేక మంది సైంటిస్టులు ఈ రోజు రామానుజన్ గారి జయంతి, గణిత శాస్త్రవేత్త రామానుజన్ గారి జయంతి, ఆ జయంతిని పండుగ జరపాలిగా. జరుపుతున్నాం మనం, జరపడంలా, చదవడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించడంలా. అయితే మనం నూతన సంస్కృతిని నిర్మించడం కోసం ఇటువంటి కొంతమంది సైంటిస్టులని, ఉద్యమకారుల్ని, వీళ్ళందరి యొక్క వాటిని పండగలాగా అదొక ఉత్సవం రూపంగా తీసుకొచ్చి ఇప్పుడున్నటువంటి సంస్కృతి భిన్నమైన సంస్కృతిని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది. అది చేయాలని మేము కోరుకుంటూ రకరకాల ప్రయత్నం చేస్తున్నాం. అది చిన్న ప్రయత్నం, ఒక్కడుగు చిన్న అడుగులు వేస్తున్నాం. ఒక్కడుగు తర్వాత కాలంలో మనకి పెరుగుతుంది. కానీ మనం ఉన్నటువంటి రాజ్యాంగాన్ని మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఈనాడు రాజ్యాంగాన్ని తూట్లు పడుతున్నారు అనేక రకాలుగా. అటు మొత్తం రాజ్యాంగ వ్యవస్థ అన్నిట్లో కూడా మనువాదులు చేరిపోయారు. చివరికి చంద్రచూడ్ లాంటి వాడు కూడా వినాయకుడు పూజ చేసి అది కూడా ఓవరాల్ గా అందరికి ప్రైమ్ మినిస్టర్ పిలిపించి చేసినటువంటి ఒక ఇది. అలాగే బాబరీ మసీద్ కేసులో చెప్పినటువంటి పద్ధతుల్లో వీటిలో ఒక జడ్జి నేరుగా ఏంటంటే మనకి విశ్వ హిందూ పరిషత్ వాటిలో చూసుకొని మెజారిటీ భావాలకు అనుగుణంగా మైనారిటీ బతకాల, మెజారిటీ ప్రకారమే నిర్ణయాలు జరుగుతున్నాయి అని చెప్పినటువంటి దుర్మార్గమైనటువంటి స్థితిలో రాజ్యాంగం. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అదంతా కూడా ఎలక్షన్ కమిషన్ దొంగ కమిషన్ అయిపోయింది. రాజ్యాంగ వ్యవస్థలో ఉండేటువంటి అన్ని కూడా మనువాదులతో నిండివేయబడ్డాయి. అయితే ప్రజలు తెలియగలరు. మన సార్ చెప్పారు, నిజమే, ప్రతిదీ కూడా క్యాంపు రాజకీయాలు అయిపోయినాయి, క్యాంపు ఇవైపోయినాయి. ఏంటంటే అన్ని కొంటున్నారు, చేస్తున్నారు. ఇన్ని కొంటున్నారు కదా, కొన్న తర్వాత కూడా ఉచిత బస్సు సౌకర్యం ఎందుకు కల్పించాలి మహిళలకు? అలాగే ఏవైతే ఉన్నాయో మనకి రైతు భరోసాను, ఇంకొకటి ఉచిత రైసు, ఇటువంటి ఎందుకు కల్పించాలో డబ్బులు పెట్టి కొనుక్కోవచ్చుగా. కానీ ప్రజలు మెల్లమెల్లగా ఎక్కడైతే వస్తాయో తమ యొక్క హక్కుని సాధించుకోవడం కోసం డబ్బులు తీసుకుంటున్నారు. కానీ దానితో ఆగట్లా, నాకు రావాల్సినటువంటి ఇస్తావా లేదా అని ఒక్కటొక్కటి గుర్తుకుంటారు. అది తాయిలాలు అనుకుంటారు. తాయిలాలు కాదు, వాళ్ళ హక్కులు సాధిస్తున్నారు, ఇంకా సాధిస్తారు కూడా. ప్రజలు తెలియగలరు. ప్రజల్ని చైతన్యపరచినంత వరకు ఇవన్నీ నడుస్తుంటాయి. మనం చైతన్యపరిచామా వాటిన్నింటినీ పక్కకు తోసి
ముఖ్యంగా ఏంటంటే ప్రజలు నీ వైపు వస్తారు. ఆ ప్రయత్నం ఒక్కొక్క అడుగుగా మనం వేయాల్సిన అవసరం ఉంది. మేము ఇప్పుడు ఉన్నటువంటి రాజ్యాంగబద్ధంగా మనకు ఉండేటువంటి హక్కులని మనం కరెక్ట్ గా అమలు పరిచినట్టయితే, పాలకులు చిత్తశుద్ధితో అమలు పరిచినట్టయితే మన భారతదేశం సస్యశ్యామలంగా అందరూ కూడా ఈ రాజ్యాంగం ప్రకారంగా మనం అందరూ కూడా ఎంతో ఉన్నతంగా జీవించేందుకు అవకాశం ఉంది. అటువంటి రాజ్యాంగం మనది. కానీ ఆ రాజ్యాంగం చిత్తశుద్ధిలో కాకుండా ఎక్కడికక్కడ ఎలుగులు మొక్క